నమస్కారం శ్రీసత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఇప్పటికి స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. చివరి దశకు వచ్చేసాం. పోలింగ్ ఎల్లుండి 13వ తేదీ సోమవారం. ఇక ఈ రోజు 5 గంటలకా సార్? 5 గంటలతోటి ప్రచారం సమాప్తం. సార్ హెడ్లైన్ చూద్దాం ముందుగా, తర్వాత మన ప్రకాశం డిస్టిక్ న్యూస్కి వెళ్దాం. సో ముందుగా సాక్షిలో చూస్తే గొంతు నొక్కేస్తున్నారు. మంగళగిరి, పుత్తూరు, కడప ఎన్నికల సభల్లో సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు షర్మిల మిలాఖత్. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఆమె ప్రచారం. బాబు బార్ కోడ్ కుట్ర. ఉయ్ యాప్ పేరుతో ఎన్నికల అక్రమాలకు బరితెగింపు. 1000 కోట్లతో ఓట్ల కొనుగోలుకు సిద్ధం. హైకోర్టు కన్నా మీరే ఎక్కువ. ప్రజలు వారి సొమ్మును వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు అని చెప్పేసి నిన్న వైసీపీ తరఫున వాళ్ళు వాదిస్తున్నారు. ఇక కూటమి కళ్ళ ముందు ఓటమి. తారస్థాయికి చేరిన టీడీపీ అరాచకాలు. తీవ్ర ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఈనాలో చూస్తే జూలై 1న 7,000 పింఛన్. నెలకు 4,000 పెంచుతాం. ఏప్రిల్ నుంచే అమలు. జూలైలో 3 నెలలవి కలిపి ఇస్తాం. 3 నెలలు కలిపి ఇస్తే 7,000. ఇక ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు. ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూలో వివేక సతీమణి సౌభాగ్యమ్మ కుమార్తె సునీత. ఇక వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే, పవన్ కళ్యాణ్. కడప గడ్డపై కన్నీరు పెట్టుకున్న రాజన్న బిడ్డ. అన్న జగన్ మాటలపై భావోద్వేగానికి గురైన షర్మిల. చెల్లెల్ని వ్యక్తిత్వ హననం చేయించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించిన షర్మిల ఏడ్చింది. ఇక ప్రజల జీవితాల్లో సంతోషమే చంద్రబాబు ఆకాంక్ష. పేదలకు, యువతకు ఏదో చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి నారా భువనేశ్వరి. ఇక భాజపాకు ఏటీఎం బాబు, బీటీఎం జగన్. జగన్ చంద్రబాబులో ఎవరికి ఓటేసినా భాజపాకు వేసినట్లే అని చెప్పేసి నిన్న విజయవాడ బహిరంగ సభలో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వ్యాఖ్యానించారు. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. చివరిగా ఆంధ్రజ్యోతిలో చూస్తే బటన్ కుట్రలు బద్దలు. జగన్ నాటకం బయటపెట్టిన ఎన్నికల కమిషన్. జనవరి, మార్చి మధ్య 6 పథకాలకు బటన్ నొక్కుడు. నెలలు దాటినా ఖాతాల్లో జమ చేయకుండా జాప్యం. పోలింగ్కు ముందు ఖాతాల్లో వేసి లబ్ధి పొందే కుట్ర. జగన్కు ఓటేస్తే ఉరితాడే. మీ బిడ్డనంటే మీ భూమి కొట్టేస్తాడు చంద్రబాబు. నిన్న ఒంగోలు సభలో నీకోసం త్యాగం చేశారని బైబిల్పై ప్రమాణం చేస్తా. నేను డబ్బు, పోస్టు అడిగానని ప్రమాణం చేయగలరని నిన్న షర్మిల. చూడండి, ఇవి ప్రధాన వార్తలు. ఓకే, ప్రకాశం జిల్లా వార్తలకు వస్తాయి. స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్. ముఖ్యంగా ఎన్నికల సరళి ఈరోజుతోటి సాయంత్రం 5 గంటలతోటి ప్రచార రణగణ ధ్వనులన్నీ కూడా మోగబోతున్నాయి. మొత్తం మీద బాగా రణగణ ధ్వనులు. మనకి ఏ పదాల్లోకి వెళ్ళినా సరే మైకులతోటి హోరెత్తించారు. కానీ దాని మీద ఏమీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినట్టయితే ఏం కనిపించట్లేదు. కానీ మొత్తం మీద ప్రజలకి మటుకు ఇబ్బంది కలిగింది ఈ ప్రచారాల వల్ల బాగా. అది ఈ రోజుతోటి సాయంత్రంతో ఇది కూడా వెళ్ళిపోతుంది. రేపు ఎల్లుండి పోలింగ్ కాబట్టి దీనికి సంబంధించి స్ట్రాంగ్ రూములు ముఖ్యంగా ఇక వాళ్ళ ముందు ఉన్నటువంటి ఎన్నికలు, తర్వాత దాన్ని భద్రపరిచేటటువంటి ఏర్పాట్లు, దాని మీద కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ని కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది. ఇక్కడికి సంబంధించి కొండపి నియోజకవర్గానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కూడా ఇదేనా. కొండపి నియోజకవర్గానికి డిస్ట్రిబ్యూషన్ ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసేది ఇక్కడికి, మళ్ళీ తీసుకొచ్చేది కూడా ఇక్కడికి ఏర్పాటు చేశారు. మనకి జూన్ 4వ తేదీ కదే మళ్ళీ కౌంటింగ్ కాబట్టి ఆ రోజు వరకు వీటిని భద్రపరిచేటటువంటి ఏర్పాట్లు అక్కడ రేపు డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి పార్కింగ్ సౌకర్యం ఇవన్నీ కూడా పరిశీలన చేశారు. కాబట్టి రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ గారు తెలియజేస్తారు. ఇక మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహించారు. ఇది మరొక రోజే ఉంది కాబట్టి నిన్న ఎక్కువ డివిజన్లో కూడా వారు తిరిగినట్టు తెలుస్తుంది. 27, 29, 30, 31, 48, 49 డివిజన్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలానే వారి సతీమణి సచీదేవి గారు 32వ డివిజన్లో, వారి కోడలు శ్రీకావ్య గారు 2వ డివిజన్లో కూడా వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని ఆదరించండి అని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కోరుతున్నారు.
ఇక ప్రతి 2 గంటలకు ఓటింగ్ సరళపై ప్రత్యేక బుల్లెట్స్ రిలీజ్ చేస్తారు. బులెటిన్ నిన్న పాత్రికేయులతో సమావేశం పెట్టారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మీరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళకూడదు అంటారు. మన వాళ్ళు ఏమంటారంటే ఒక షాట్ అన్న ఒకటి తీసుకోవాలండి అని అడుగుతుంటారు. ఇది ఎప్పుడూ జరిగేటటువంటి ఘర్షణ వాతావరణమే. అయితే దీనికి కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళని అలౌ చేస్తారు. అక్రిడేషన్ అంటే ప్రభుత్వం నుంచి మంజూరైనటువంటి అక్రిడేషన్ గుర్తింపు కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే అలౌ చేస్తారని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. 100 మీటర్ల వీడియోలు పాత్రికేయులు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూ లైన్ ఫోటోలు వీడియోలు తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. 100 మీటర్ల దూరం నుంచి అనుమతిస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే లోపల కవరేజీ మీడియాకి అనుమతిస్తున్నట్లు కూడా ఉంది. మీడియాకు అనుమతి పరిమితులపై స్పష్టత ఇస్తూ రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలు దాని అంటే లోపలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఫొటోస్ విజువల్స్ కావాలి కాబట్టి అంతవరకు అనుమతిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి దీన్ని ఇస్తారట, సమాచారాన్ని అందజేస్తారు. అప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సరళిని మీడియా పాయింట్ ఒకటి పెడతారు, దాంట్లో నోట్ చేయడం జరుగుతుంది. ఇక 48 గంటల లోపల ఎవరైనా ఈ మీడియా సమావేశాలు ఏదైనా పెట్టాలనుకున్న రాజకీయ పార్టీలు తప్పనిసరిగా అనుమతి తీసుకొని పెట్టాలని చెప్పి ఇది కూడా ఒక ఇది జారీ చేశారు. ఓకే, ఇక లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు అంటే సుమారు 1340 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. వీటన్నిటి కూడా వెబ్కాస్టింగ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. అంటే మనకు కాదు, అది దానికి సంబంధించినటువంటి పరిశీలన చేస్తారు. మనకి ఎస్పీ గారి ఆఫీసులో కమాండ్ కంట్రోల్ కేంద్రం అని చెప్పి లైవ్ టెలికాస్టింగ్, దానికి సంబంధించినటువంటి వీటన్నిటికీ అన్ని లైవ్ టెలికాస్ట్ పెట్టారు. ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లో జరిగేటటువంటి వీటిని పరిశీలన చేయటం, ఎక్కడైనా కానీ అసాంఘిక శక్తులు ఏదైనా దాడులు చేయటం కానీ ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసి వాళ్ళని అక్కడికి పంపించేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసేదానికి మంచి కొత్త విధానం ఇది. అంటే ఎప్పటికప్పుడు తెలుసుకునేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, మరి కొన్ని వర్క్ చూస్తాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆఫ్టర్ సిక్వెన్సీలో చిన్న విరామం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. సో సౌమ్యులు మాగుంట శ్రీనివాస్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు పర్యటనకు వచ్చారు కదా. ఒంగోలు పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో ఒక రోడ్ షోని కూడా నిర్వహించారు. అయితే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా సౌమ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి, మాగుంట కుటుంబం అంటేనే మంచితనానికి మారుపేరుగా ఉండేటటువంటిది, ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీగా ఆయనకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరారు. అలానే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సౌమ్యుడు అందరికీ అభివృద్ధిని కాంక్షించేటటువంటి వాడు దామచర్ల జనార్దన్ గారికి కూడా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఓటు వేసి గెలిపించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కోరటం, నిన్న చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఒక పార్టీ జోష్ కనిపిస్తుంది. అది ఇక టీచర్ల క్రమబద్ధీకరణ ఇది ఎప్పుడు బ్యాచ్ సార్? అంటే దీంట్లో 299 మంది టీచర్లకి క్రమబద్ధీకరణ చేశారు. 87 మంది ప్రతిపాదనలు కొద్ది పెండింగ్లో ఉన్నాయి. అంటే అది ఎలక్షన్ అయిన తర్వాత కూడా చేస్తారట. అంటే వీళ్ళందరూ కూడా చేసేదే. అయితే ప్రస్తుతం 299 మందికి క్రమబద్ధీకరణ చేశారు. అంటే 386 మంది ప్రతిపాదనలు పంపిస్తే అంటే వాళ్ళకి ఎందుకో క్రమబద్ధీకరణ కాలేదట. అంటే మామూలుగానే టీచింగ్ పోస్టింగ్లో ఉన్నారు, అంటే కరెక్ట్గా ఇంకా వాళ్ళకి సర్వీస్ రూల్స్ ప్రకారం రాలేదట. దాని మీద ఇంటర్వ్యూలు కూడా వాళ్ళకి తోటి నిర్వహించడం జరిగింది. దీంట్లో 299 మందికి సర్వీస్ క్రమబద్ధీకరణ చేశారు. 87 మంది ప్రతిపాదనలు అయితే కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. అది ఎలక్షన్ అయిన తర్వాత చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు, కంప్లీట్ చేస్తారు. గద్దలగుట్టలో చోరీ అంటే సార్ 20 లక్షల రూపాయలు చోరీ జరిగిందట. ఎంత? 20 లక్షల రూపాయలు. అంటే బంగారం, క్యాష్ అయితే వీరు సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తారట. వెంకటరావు గారు వారు ఏదో పని మీద ఊరికి వెళ్ళటం, ఆయన నిన్న వచ్చి చూసేసరికి ఆ గ్రిల్స్ ఏదో తొలగించి దాంట్లో లోపలికి చొరబడి చేసినట్టు తెలుస్తుంది. ఒక 5 లక్షల రూపాయల క్యాష్, 30 సవర్ల బంగారం ఇంట్లో ఉన్నాయట. అవి చోరీ జరిగినట్లుగా కూడా మొత్తం మీద 20 లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తేలిండి అవన్నీ తేలకుండా ఎక్కడో చోటు దొరుకుతారు, కెమెరాలు ఉంటాయి కాబట్టి గ్యారెంటీగా దొరుకుతారు, ఎక్కడో చోటు దొరుకుతారు.
ఇక 13వ తేదీన కార్మికులకు వేతనంతో కూడిన 13వ తేదీ ఎలక్షన్ కాబట్టి ఈ కార్మికులందరూ కూడా ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని చెప్పి కార్మిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఆ రోజు వేతనంతో కూడినటువంటి సెలవు కూడా ఇవ్వాలని చెప్పింది. ఇట్లా కనుక ఎవరైనా వీటిని కనుక అతిక్రమించినట్లయితే దీనికి సంబంధించినటువంటి కార్మిక శాఖ శ్రీనివాస్ కుమార్ గారు ఒక సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. 9492555145 అటువంటి సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇది అమలవుతుంది. మనకి ఒంగోలు కార్మిక శాఖ కమిషనర్ రేంజ్లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వీటి మీద హోటళ్ళు, సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే వాళ్ళందరికీ ఎవరు ఏ సంస్థ అయినా సరే ఆ రోజు సెలవు ప్రకటించాల్సింది అనేటటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చక్కటి విశ్లేషణ అందించారు. ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఆలోచించండి. ఈరోజు మనకి శనివారం, ఆదివారం, సోమవారం, ఎల్లుండి జరిగే అంటే సోమవారం 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తప్పకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఎంకరేజ్ చేయండి. ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండటానికి బద్దకించొద్దండి. తప్పకుండా ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సిక్వెన్సీ కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం 8:30 ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.